ఇది వచ్చి రైఫిల్ బ్యాగ్, ఇది సపరేట్గా $1,500 పడింది నాకు. బట్ మీరు ఏంటంటే బయట కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు. నేను ఏంటంటే డైరెక్ట్ కొనేసాను. ఇదే మన రైఫిల్. ఇది వచ్చి ఒక స్ప్రింగర్. దీని బ్రాండ్ వచ్చి ఆర్మర్, ఇండియన్ మేడ్. ఇది మోడల్ నేషనల్. ఇది 375 మ్యాగ్నమ్, ఆర్మర్ నేషనల్ 375 మ్యాగ్నమ్ దీని పేరు. ఇదేంటంటే స్ప్రింగర్స్లోనే వన్ ఆఫ్ ద టాప్ పవర్ఫుల్ రైఫిల్. ఇది వచ్చి 1150 FPS టు 1200 FPS వరకు పవర్ రిలీజ్ చేస్తుంది. అండ్ లెస్ దాన్ 20 joules పవర్. ఇది ఇనీషియల్ పవర్. సో దీనికి ఏంటంటే .177 ఏమో వాడతారు. సో దీనికి లైసెన్స్ అనేది అవసరం లేదు. దీని మీద రాసి ఉంటుంది. మీకు పక్కన నేను వేసి కూడా ఇస్తాను. లైసెన్స్ అవసరం లేదు దీనికి. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి, పవర్ ఎక్కువ కదా. స్ప్రింగర్స్ అన్నిటికీ కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది అన్నింటిలో కొంచెం హెవీగా ఉంటుంది. నేను కొనడమే ఎందుకంటే నార్మల్గా 5,000 కూడా మనకు స్ప్రింగర్స్ వస్తాయి, 3,500 కూడా వస్తాయి రైఫిల్స్. బట్ ఏంటంటే అవి అస్సలు బాగోవు, యాక్యురసీ ఉండదు. ఏంటంటే కొంచెం యాక్యురేట్గా ఉంటుంది. ఈ రైఫిల్ వచ్చేసి మనకు వెయిట్ వచ్చి 5 kgs వరకు ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం 5 kgs డంబుల్ని ఈజీగా మనం లిఫ్ట్ చేయగలం. కాకపోతే ఈ రైఫిల్ని హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే వెయిట్ డిస్ప్లేస్మెంట్ అనేది టాప్ టు బాటమ్ ఉంటుంది. ఆ టిప్ నుంచి ఈ టిప్ వరకు ఉంటుంది. కాబట్టి మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. కానీ ఏంటంటే మనం వెయిట్ బ్యాలెన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సెంటర్లో పట్టుకున్నాం అనుకోండి, రైఫిల్ని సెంటర్లో పట్టుకుని చేయి వదిలేసినా సరే బ్యాలెన్స్గా ఉంటుంది. మంచి కంపెనీ రైఫిల్స్ అన్నీ వెయిట్ బ్యాలెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తాయి. ఇలాగ మనకి తక్కువ పెట్టి $3,000 $3,500కి 5,000కి వస్తుందని కొనేసాం అనుకోండి రైఫిల్స్ అనేవి. అయితే బ్యాక్ సైడ్ ఎక్కువ వెయిట్ ఉంటుంది, లేదంటే ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. మనం ఏంటంటే మనం షూట్ చేస్తున్నప్పుడు పట్టుకుంటాం కదా ఎయిమింగ్, అప్పుడు చాలా కష్టమైపోతుంది మనకి. సో ఏంటంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే కొంటే 7,000 పైన కొనాలి రైఫిల్స్. అంతకుమించి రైఫిల్స్ 7,000 లోపు కొంటే మీకు యాక్యురసీ దగ్గర కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ క్వాలిటీ కూడా బాగోదు. ఈ రైఫిల్ వచ్చి 45 inches లెంత్ ఉంటుంది. ఇది నేను ఇలా నించుని పెడతాను చూడండి, ఇక్కడికి వచ్చింది నేను కూర్చుంటే. 45 inches అంటే మ్యాక్సిమం అన్ని రైఫిల్స్ 45 ఉంటాయి. 42 నుంచి 46 వరకు ఉంటాయి రైఫిల్స్ అనేవి లెంత్ అనేది. ఇది 45 ఉంది అంటే డీసెంట్, ఓకే. దీని ఫంక్షనింగ్ మెకానిజం అంతా దీనికి మెటల్ బాడీ ఉంటుంది, లోపల స్ప్రింగర్ ఉంటుంది. అండ్ బ్యారెల్ వచ్చి స్టీల్ విత్ పౌడర్ కోటింగ్ బ్యారెల్ ఉంటుంది. అండ్ ఇన్సైడ్ గ్రూవ్స్ ఉంటాయి. ఆ గ్రూవ్స్ పక్కన ఫోటో ఇస్తాను చూడండి. ఆ గ్రూవ్స్ ఎందుకంటే మనకి పెల్లెట్ అనేది రొటేట్ అవుతూ వెళ్ళాలి ఎయిర్లో వెళ్ళినప్పుడు. అప్పుడే ఎయిర్ డ్రాగ్ అనేది తగ్గుతుంది, ఫ్రిక్షన్ అనేది తగ్గి పెల్లెట్ అనేది ట్రావెల్ డిస్టెన్స్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి 11mm డౌ టైల్ రైలింగ్ ఇచ్చాడు చూడండి. ఇది డౌ టైల్ రైలింగ్ 11mm రైలింగ్ ఇచ్చారు. ఇది హోల్ నేను స్టాపర్ పిన్ మౌంట్ చూపించాను కదా మీకు ఇందాక. స్టాపర్ పిన్ ఇందులో ఇన్సర్ట్ అవడం కోసం నేను సపరేట్గా హోల్ వేసాను. యాక్చువల్లీ హోల్ అనేది ఉండదు, కానీ హోల్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. మీరు డ్రిల్ అనేది కిందకి దించేసారు అనుకోండి, లోపల స్ప్రింగర్ మెకానిజం ఉంటుంది, ఆ మెకానిజం దెబ్బతింటుంది. ఈ గన్ స్టాక్ వచ్చి ఫైబర్ స్టాక్. ఇది ఫైబర్ బట్ ఇదంతా ఫైబర్తో డిజైన్ చేశారు. యూజువల్గా రైఫిల్స్ అంటే వుడెన్ స్టాక్ అనేది ప్రిఫర్ చేస్తారు అందరూ. కాకపోతే ఏంటంటే నాకు పర్సనల్గా ఏంటంటే వుడెన్ స్టాక్ అనేది మనం తడి చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, కొంచెం వర్షం పడినప్పుడు కానీ రైఫిల్ తడిసింది అనుకోండి, వుడెన్ స్టాక్ అనేది డ్యామేజ్ అవుతాయి. ఈ ఫైబర్ స్టాక్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. అంటే రియల్ రైఫిల్స్కి మీరు వుడెన్ స్టాక్ అనేది ఓకే, రీకాయిల్ ఎక్కువ కాబట్టి కొంచెం వుడ్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటారు, రీకాయిల్ అది ఓకే. బట్ ఎయిర్ రైఫిల్స్కి మాత్రం మనకి ఫైబర్ స్టాక్ అనేది సరిపోద్ది. ఇది వచ్చి చీక్ పడ్. ఇది చాలా స్మూత్గా డిజైన్ చేశాడు. మనం చీక్లో పెట్టుకుంటాం కదా, చీక్ రెస్ట్. ఇది సింగిల్ స్టేజ్ స్టిక్కర్. అంటే ఒక్కసారి ట్రిగ్గర్ మనకి లాగేమంటే మనకి యామో అనేది రిలీజ్ అయిపోద్ది, గన్ ఫైర్ అవుద్ది. యాక్చువల్గా 2 స్టేజ్ అని కూడా ఉంటాయి. నా పీసీపీ రైఫిల్ ఉంది కొత్తది, దానికైతే 2 స్టేజ్. అంటే ఒకసారి లాగితే మనకి ఫైర్ అవ్వదు, సెకండ్ టైం లాగాలి ఇంకొకసారి, అప్పుడు ఫైర్ అవుతుంది. ఇది వచ్చి రియర్ సైట్. ఈ రియర్ సైడ్ మనకి ఫుల్లీ మెటల్తో డిజైన్ అవుతుంది. పైన ఎలివేషను, ఈ సైడ్ విండేజ్. మనకి ఈ మూవ్ అవుద్ది పార్ట్ అనేది అటు ఇటు పైకి కిందకి మూవ్ అవుతుంది. అండ్ ఈ ఫ్రంట్ సైడ్. ఈ రియర్ సైడ్ గ్రూవ్ ఉంటుంది. ఈ గ్రూవ్ నుంచి మనకి ఫ్రంట్ సైడ్ చూడాలి.
ఈ ఫ్రంట్ సెట్ ఏం లేదు, నేను కలర్ కొంచెం వేసాను. నేను ఈ ఫ్రంట్ సెట్కి ఎల్లో కలర్ వేసాను, అంటే విజిబిలిటీ కోసం వేసాను అంతే. చూడండి కనిపించిందా, విజిబిలిటీ కోసం. ఇది వచ్చి మజిల్. ఇది వీటికి సైలెన్సర్ ఫిక్స్ చేసుకోవడం అవ్వదు ఈ రైఫిల్స్కి, కానీ ఏంటంటే మనకి సౌండ్ కార్క్ అని ఉంటుంది. మనకి ఫ్రంట్ ఒకటి టిప్ పెట్టుకోవచ్చు, ఒకటి మీకు ఫోటో వస్తుంది చూడండి పక్కన. ఆ సౌండ్ కార్క్ పెట్టి మనం పైలట్ పెట్టి షూట్ చేస్తే సౌండ్ అనేది చాలా గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది. దీని ఒకసారి బ్లాంక్ ఫైర్ చేసి చూపిస్తాను మీకు దీని సౌండ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ వచ్చి బ్రేక్ బ్యారల్ కదా, ఇది బ్రేక్ బ్యారల్ అంటే ఫస్ట్ ఒకసారి బ్యారల్ బ్రేక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర పెట్టుకొని దీన్ని పైన పెట్టుకొని లోడ్ అయిపోయింది. ఇది మళ్ళీ రివర్స్లో దీన్ని మనం అంటే జరిగిపోద్ది. ఇక్కడ పెల్లెట్ వేయాల్సి వస్తుంది, ఇక్కడ పెల్లెట్ వేయాలి. నేను పెల్లెట్ వేయలేదు ఎందుకంటే నేను ఇండోర్లో ఉన్నాను. ఇప్పుడు పెల్లెట్ వేసి షూట్ చేశాను అనుకోండి, విండోస్ పగిలిపోతాయి, డోర్కి తగిలింది అనుకోండి డోర్ కూడా కనబడిపోద్ది సింపుల్గా. అంత పవర్ ఉంటుంది దీనికి. బ్లాంక్ ఫైర్ చేస్తున్నా అంటే ఏమో ఏమీ లేకుండా ఫైర్ చేస్తున్నాను నేను. సౌండ్ చూడండి అలా వస్తుంది. కొంచెం దగ్గరికి పెడుతున్నాను మైక్ దగ్గరికి, మీకు సౌండ్ వినబడడానికి. చూసారు ఎంత గట్టిగా వచ్చిందా, అది చెప్తున్నాను. లోపల స్ప్రింగర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ దానికి. సౌండ్ గట్టిగా వస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం రీకాయిల్ కూడా గట్టిగా వస్తుంది. సో ఏంటంటే మనం స్కోపు పెట్టినప్పుడు రీకాయిల్ జరిగి స్కోప్లో ఉన్న రెటికల్స్ అనేవి పాడైపోతాయి త్వరగా. సో ఏంటంటే స్ప్రింగర్కి స్కోప్ అనేది పెట్టడం అడ్వైజబుల్ కాదు, నేనైతే అసలు అనవసరం. మీ స్కోప్ పెట్టాలంటే రెడ్ డాట్ పెట్టుకోండి. రెడ్ డాట్ మీకు తెలుసు కదా, మీకు పక్కన ఇమేజ్ ఉంది. రెడ్ డాట్ అనుకోండి స్కోప్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇంకోటి లేజర్ సైడ్ ఉంటుంది, లేజర్ సైడ్ పెట్టినారనుకో మీరు ఎయిమింగ్ కూడా చాలా బాగా చేయొచ్చు. ఎయిమింగ్ కూడా ఎందుకంటే మీకు సింపుల్ లేజర్ మీద కనబడుతుంటుంది, మీకు టార్గెట్ మీద లేజర్. సో మీరు షూట్ చేయడం అంతే. కానీ లేజర్ సైట్ పెట్టి షూట్ చేస్తే చీటింగ్ చేసినట్టు అనిపిస్తుంటుంది మనసుకి. సో రెడ్ డాట్ అయితే మాత్రం మీకు రెడ్ డాట్తో మీకు నేర్చుకుంటే మీరు అప్ టు 50 yardsలో రెడ్ డాట్ మీద షూట్ చేశారంటే మీరు చాలా గ్రేట్. ఎందుకంటే ఒలింపిక్స్లో కీప్ సైట్ అని ఉంటుంది, అది కూడా ఇంచుమించు రెడ్ డాట్ లాగే అవి యూజ్ చేస్తారు. మనకి ముందు చూపించినట్టు ఈ స్కోప్స్ లాంటివి యూజ్ చేయరు ఒలింపిక్స్లో, రెడ్ డాట్ యూజ్ చేస్తారు. దీనికి అసలు స్కోప్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మన తెలుగులో ఎవరో ఈ రైఫిల్స్కి రివ్యూలు చెప్పి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కడే ఉన్న ప్రస్తుతానికి. మనకి హిందీలో అట్లా చూసినాను, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చూసినాను. ఈ స్కోప్ కొన్నాను, గ్యామో 4x 20mm అపర్చర్ సైజు 4x జూము. ఈ స్కోప్ దీనికి పెట్టడానికి చూశాను, పెట్టాను. ఈ స్క్రూస్ బిగించాను, చాలా టైట్గా బిగించాను. ఎంత టైట్గా బిగించినా ఒక్కసారి ట్రై చేస్తే దీన్ని రీకాయిల్ వల్ల ఈ స్కోప్ అనేది కింద పడిపోతుంది. నేను ఫోన్ చేశాను, ఆ వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా పడిపోతుందని అడిగాను. ఆడు చెప్పిన సమాధానం ఏంటంటే ఇది జస్ట్ షో పీస్, ఇవి స్కోప్స్ అనేవి అని చెప్పాడు. ఓకే ఇది 2500 పడింది నాకు. ఇది నార్మల్గా షోగా పెట్టుకోవడానికి ఏమో, అంటే యాక్యురసీ కూడా లేదు. యాక్యురసీ కూడా అసలు 10 yards మీద కూడా యాక్యురసీ లేదు, వర్స్ట్ ఇది. దీనికన్నా ఐరన్ ప్లేట్స్తో బాగా షూట్ చేశాను నేను. సరే అని చెప్పి దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళాను. నేను వాడి దగ్గరికి అంటే ఫోన్ చేశాను. నేను నార్త్ సైడ్ నుంచి తెప్పిస్తాను మ్యాక్సిమం, ఎందుకంటే మన తెలుగు హైదరాబాద్లో అట్లా చూపిస్తున్నారు యూట్యూబ్లో. చాలా కాస్ట్ ఉన్నాయి, చాలా ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. హైదరాబాద్లో చూసాను నేను. తమ్నైల్ ఏమో చాలా తక్కువ అని చెప్పి వేస్తారు, లోపలికి వెళ్ళి వీడియో చూసామనుకోండి ఆడు చెప్పడం కూడా అప్పుడు తక్కువ అని చెప్తాడు. మీరు ఫోన్ చేశారనుకోండి రేట్ మారిపోద్ది. సో నేను నార్త్ సైడ్ నాకు 2 వెండర్లు తెలిసిన వాళ్ళు, ఆ వెండర్స్తో నేను డీల్ చేస్తాను. మీకు కావాలంటే కామెంట్ పెడితే మీకు వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాను. మీరు ఇలా నా పేరు చెప్పి మాట్లాడుకోవచ్చు, నేను తగ్గిస్తాడు. నెక్స్ట్ నేను వాడి దగ్గరే బుష్నెల్ బ్యానర్, చాలా మంచి స్కోప్, ఇది బెస్ట్ స్కోప్. ఇది బడ్జెట్లో వస్తుంది. ఇది కొన్నాను. ఇది కొన్న తర్వాత నేను మౌంటింగ్ కూడా దీనికి సపరేట్గా కొన్నాను. నేను ఈ మౌంట్ కొన్నాను, స్పెషల్ మౌంటింగ్ ఇది. అంటే 4 స్క్రూస్ ఇస్తాడు. ఇంకా రీకాయిల్ ఎక్కువ కదా అని చెప్పి కావాలని కొన్నాను నేను. ఇలా మీకు చెప్పాను కదా 11mm డౌట్ రైలింగ్. ఈ రైలింగ్కి ఇలా పెట్టి ఈ స్టాపర్ పిన్ ఉంది చూసారా, స్టాపర్ పిన్ ఇందులో ఇన్సర్ట్ అవుద్ది. ఇందులో ఇన్సర్ట్ చేసి ఈ స్కోప్ బిగించేస్తాం. పెద్ద ఇందులో మీకు బిగించి చూపించి అంత ఏమీ ఉండదు. ఇందులో ఇలా బిగిస్తాం. పైనుంచి కూడా వస్తుంది, 4 స్క్రూలు వేస్తాం, బిగించవచ్చు. అవన్నీ బిగిస్తే వీళ్ళు ఎంత ఎక్కువైపోద్ది వీడియో.
10 రౌండ్స్ ఫైర్ చేశాను అనుకోండి, 11th రౌండ్కి లూజ్ అయిపోయేది. సరే అని చెప్పి నేను ఈ స్కోప్తో పాటు ఆడి గంతపడి ఇచ్చిన స్కోప్ ఉంది, మౌంటింగ్ ఉంది. ఈ మౌంటింగ్ కూడా పెట్టాను. ఎక్కడొకటే ఈ పక్కన కూడా ఒకటి పెట్టాను. అంటే యూజువల్గా ఒక స్కోప్కి 2 మౌంటింగ్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ స్కోప్కి ఇలా ఉంటాయి, 2 ఫ్రంట్ బ్యాక్లో పట్టుకుంటాయి. నేను 4 పెట్టాను, 4 పెట్టి బిగించాను స్కోప్. అయినా సరే 15 రౌండ్లు షూట్ చేసిన తర్వాత మళ్ళీ లూజ్ అయిపోయి స్కోప్. అప్పుడు నేను ఫోన్ చేశాను అడిగి. అప్పుడు చెప్పింది ఏంటంటే, మీది గన్ ఆడి దగ్గర కొన్నాను, ఆర్మర్ 375 మ్యాగ్నమ్ కదండి, హై రీకాయిల్ ఉంటుంది. సో ఏంటంటే ఈ స్కోప్స్ ఎంత పెట్టినా సరే కష్టం, స్టాపర్ పిన్ వేసుకోవాలని చెప్పాడు. అప్పుడు నేను ఈ స్టాపర్ పిన్ వేసుకున్నాను. నేను కన్నం వేసాను దీనికి, ఈ స్టాపర్ పిన్ అందులో దిగడానికి. స్టిల్ అది ఊగుతుంది. మీకు 15 రౌండ్స్ తర్వాత మళ్ళీ ఇవన్నీ టైట్ వేసుకోవాలి నేను. ఎందుకు అని చూస్తే ఇది స్ప్రింగర్, ఇది స్ప్రింగర్. మీరు ఎంత మంచి స్కోప్ పెట్టినా ఏం పెట్టినా మీకు 15 రౌండ్ల తర్వాత ఖచ్చితంగా ఈ రైలింగ్ నుంచి ఇది లూజ్ అవుద్ది ఖచ్చితంగా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు నా వీడియో చూస్తున్న ఎవరైనా సరే మీకు ఏం చేయడం బాగా వచ్చిందనుకోండి, గన్ హ్యాండిల్ చేయడం వచ్చిందనుకోండి, అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ మీరు డైరెక్ట్గా మీరు స్ప్రింగర్లో ఆల్రెడీ మీ దగ్గర స్ప్రింగర్ ఉంది, 5,000 పెట్టి కొన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే స్ప్రింగర్ పక్కన పెట్టేసి నైట్రోబెస్ట్కి వెళ్ళండి. లేదు ఇంకొంచెం డబ్బులు ఉన్నాయనుకుంటే క్యామ్స్టర్ PXI PCP, అది ఇండియన్ కంపెనీయే, కాకపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. బడ్జెట్లో మనం PCP కొనాలంటే 26,000 పడుతుంది. ఇండియన్ మేడ్, అంతకన్నా తక్కువ ఏ కంపెనీ కూడా PCPs అనేవి ఆఫర్ చేయవు. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు PCPతో దానికి పంప్ ఎక్స్ట్రా ఇస్తాడు ఫ్రీగా. అండ్ ఈ బుషనల్ స్కోప్ ఇస్తాడు, ఇదే స్కోప్ సేమ్ స్కోప్ ఇస్తాడు ఫ్రీగా 26,000కి. ఇదే వచ్చి 6,000 పడుతుంది, దగ్గర 5,000-6,000 పడుతుంది బుషనల్ స్కోప్ అనేది. అంటే మనకు రైఫిల్ ఎంత పడినట్టు, రైఫిల్తో బ్యాగ్ ఇస్తాడు అండ్ అట్ ది సేమ్ టైం పంపిస్తాడు. అవన్నీ కలిపి 20,000 పడినట్టు. 20,000కి PCP అంటే ఇండియాలో కళ్ళు ముక్కుని తీసుకోవచ్చు. అండ్ ఆ PCPతో అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు PXI మోడల్లో దానికి సైలెన్సర్ ఇస్తాడు. అంటే ఈ నాజిల్ ప్లేస్లో మీకు సైలెన్సర్ వస్తుంది. సౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రీకాయిల్ అనేది జీరో రీకాయిల్తో ఎయిమింగ్ అనేది యాక్యురేట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను యూస్ చేశాను, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. అది మీరు మ్యాక్సిమం ఆన్లైన్లో కొనుక్కోండి. నేను ఫోన్ చేశాను, వెంటర్తో ఫోన్ చేసి మాట్లాడి అలా చేయొద్దు, ఎందుకంటే రిస్క్ మీకు కొంచెం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో చీట్ చేస్తారు, డబ్బులు తీసుకొని వేయరు. మీరు ఆన్లైన్ అనుకోండి, అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బార్గెన్ చేయడానికి అవ్వదు, అది వేరే విషయం. వాడు చెప్పిన ప్రైస్ కొనుక్కోవాలి ఆన్లైన్లో. కాకపోతే ఏంటంటే మీకు రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చలేదు అనుకోండి, 7 days రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ ఆప్షన్లో మనం వెనక్కి పెట్టించింది ఎంత 500,000 ఎక్స్ట్రా అవుద్ది మహా అయితే. కానీ మీకు రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉందనుకోండి, చాలా బెనిఫిట్. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మీకు వారంటీ ఉంటాయి, 1 year వారంటీ ఉంది. యాక్చువల్లీ వారంటీ క్లెయిమ్ చేయడం వెబ్సైట్లో ఈజీ. మీకు వీడియోలో ఏమో తెలియదు, రియల్గా అయితే నేను మా పొలం తీసుకెళ్ళాను దీన్ని షూట్ చేయడానికి. స్టార్టింగ్ తీసుకెళ్ళినప్పుడు మా పొలంలో పనిచేసే వాళ్ళు అల్లిపోయారు దీన్ని చూసి, నిజంగా అనుకుని భయపడిపోయారు. కానీ తర్వాత తెలిసింది రియల్గానే కాదు, జస్ట్ టార్గెట్ ప్రాక్టీస్ కోసం తీసుకున్నానని చెప్పి అన్నీ వాళ్ళకి ఎలా షూట్ చేయాలి అన్నీ చూపిస్తే వాళ్ళు ఆహా అని చెప్పి వాళ్ళు పట్టించుకోలేదు. నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు పట్టించుకోరు కాదు. నేను రైఫిల్ తీసుకెళ్ళినా పట్టించుకోరు కాదు వాళ్ళు. ఏదైనా గ్యాడ్జెట్ అనుకోండి, మనం సింపుల్గా ఇండోర్లో కూర్చొని చేసేసుకోవచ్చు. ఈ రైఫిల్స్కి వచ్చిన వాడికి 2 సార్లు షూట్ చేయాలి. నేను ఇండోర్ షూట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి స్పెసిఫికేషన్స్ అనేది చెప్పడానికి ఇండోర్ షూట్ చేసుకోవాలి అండ్ అవుట్డోర్ షూట్ చేయాలి. అది పెద్ద టాస్క్ నాకు. అవుట్డోర్లో షూట్ చేయడానికి ఒకరు ఉండాలి నాకు. నేను షూట్ చేయాలి. నేను ఇక్కడి నుంచి దీన్ని మా పొలం తీసుకెళ్ళాలి. అదొక 40 kilometers ఉంటుంది డిస్టెన్స్. అది ఇక్కడి నుంచి 40 kilometers తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయాలి. అక్కడ వాళ్ళ పొలం పనులు చేసుకొని టైంలో దీన్ని రివ్యూకి చేయడానికి అవ్వదు, ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు దీన్ని షూట్ చేయడం కష్టం. ఎందుకంటే ఎవరికైనా తగిలే ప్రమాదం ఉంది కాబట్టి మనుషులు లేనప్పుడు చేసుకోవాలి. అండ్ అట్ సేమ్ టైం వర్షాకాలం. ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు మా ఊరిలో. అక్కడ ఎప్పుడు వర్షమే, ఎప్పుడు పడుతుంది వర్షం పడుతూనే ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది. ఆల్రెడీ తీసుకెళ్ళాను, నేను కార్లో వేసుకొని ఈ రైఫిల్ని తీసుకెళ్ళాను ఒకసారి.
తీసుకెళ్తే వర్షం పడింది, ఇంకా షూట్ చేయడానికి ఏం లేదు కదా, మళ్ళీ వెనక్కి వస్తాను. సో అందుకే ఇండోర్, ఈ వీడియో ఏంటంటే ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండూ ఉంటాయి ఈ వీడియోలోనే మీకు. ఇది ఇండోర్, ఇది పార్ట్ ఇది అవుట్డోర్ పార్ట్ ఉంటుంది. మనం ఇండోర్ ఈరోజు షూట్ చేసాం, అవుట్డోర్ నాకు తెలిసి 1 or 2 daysలో అవుట్డోర్ షూట్ చేసి రెండు కలిపి మీకు వదులుతుంది మనం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఫీల్డ్లో టెస్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, నేను బయలుదేరిన ఇంటి దగ్గర నుంచి అక్కడ చాలా ఎండగా ఉంది ఇంటి దగ్గర. బట్ దారిలో వచ్చేసినప్పటికీ కొంచెం వెదర్ కొంచెం వర్షం వచ్చేలా ఉంది, చూడాలి. ఒక 8 kilometers వచ్చాను. ఇక్కడ నుంచి పొలం వచ్చి 45 kilometers ఉంటుంది. చూడాలి దారిలో, ఏదేమైనా ఇంక వెళ్ళిపోవడం, ఇంకా ఆగేది లేదు ఈసారి. ఎందుకంటే స్టార్ట్ అయిన ప్రతిసారి కూడా వర్షం వచ్చేస్తుంది. సో ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ మొత్తం రైఫిల్స్, స్టాండ్, ట్రైపాడ్, ఆ బ్యాక్ సైడ్ పంపు అన్నీ ఉన్నాయి చూసారా. ఫ్రంట్ సైడ్ కొంచెం టూల్స్ పెట్టుకున్నాను. అందుకో చిన్న చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి అప్పుడే. మొత్తం మబ్బేస్తుంది, మూసేసింది ఇంకా మొత్తం. చూడాలి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, పొలం అయితే వస్తాం. వర్షం గట్టిగా పడుతుంది ఫుల్గా. ఇది మన ప్యాలెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాలెట్స్. ఫస్ట్ వీడియోలో చూపించాం కదా అవి. అండ్ ఇవి లోకల్ ప్యాలెట్స్, ఇవి లో కాస్ట్. ఈ ప్లింకింగ్ యూస్ చేయొచ్చు, బాగుంటుంది. ఈ సెటప్ కూడా తయారు చేశాను. దేనిలో టేబుల్ ఫ్యాన్ పాడైపోయింది ఉంటే దానికి ఇలా వెల్డింగ్ చేయించాను అనమాట. సి షేప్లో 2 క్లాంప్లు వేయించి ఈ స్క్రూలు పెట్టించాను. ఇవి మనం టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే ఈ లోపల ఇది టైట్ అవుద్ది అనమాట. మా రైఫిల్ ఇలా పెట్టినప్పుడు కదలకుండా ఉండడానికి, జీరో చేస్తున్నప్పుడు కదలకుండా ఉండాలి రైఫిల్. అప్పుడు ఇలా పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. దీన్ని ఐరన్ సైడ్స్తో జీరో చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడే చిన్న మిస్టేక్ జరిగింది. యాక్చువల్గా నేను ట్రైపాడ్ తెచ్చాను, రింగ్ లైట్ తేలేదు. అవుట్డోర్ కదా, వెళ్తురు బాగానే ఉంటుంది, రింగ్ లైట్ తేలేదు. రింగ్ లైట్గా ఉంది. ఇది సెల్ ఫోన్ బిగించే మౌంట్ ఉంటుంది కదా, దీనికి మౌంట్ లేదు దీనికి. ఇప్పుడు సెల్ ఫోన్ బిగించడం అవ్వదు. టేబుల్ మీద పెట్టి సెట్ చేస్తాను. కొంచెం ఈ ఒక వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ వీడియో కొంచెం ఈసారి మర్చిపోకుండా చెప్తాను. అంటే ఇదిగోండి మొత్తం కార్లు అన్నీ వేసుకొచ్చాను, అది మర్చిపోయాను కంగారులో. ఎప్పుడు కూడా జీరో చేయాలంటే మార్క్ చేయాలి దాన్ని. మార్క్ చేసి వస్తాను, ఆగండి, దాన్ని బట్టి జీరో చేద్దాం. నేను ఫ్లాట్ హెడ్ యూస్ చేస్తాను. ఫ్లాట్ హెడ్స్ మీకు తెలుసు, ఆల్రెడీ ఫస్ట్ వీడియో చూసారు. ఫ్లాట్గా ఉంటుంది, ఇంపాక్ట్ కొంచెం క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి ఫ్లాట్ హెడ్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, లోడ్ చేశాను. ఎలివేషన్ వచ్చి 7లో ఉంది. ఎప్పుడు కూడా మనం షూట్ చేసేటప్పుడు ఎక్స్హేల్ చేశాక షూట్ చేయాలి. అంటే ఊపిరి వదిలిన తర్వాత షూట్ చేయాలి, ఊపిరి పీల్చుకున్నప్పుడు షూట్ చేయకూడదు. ఓకే, పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఒకసారి చెక్ చేసి వస్తాను నేను. ఓకే, ఇక్కడ ఉంది పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చి కొంచెం డౌన్లో లెఫ్ట్లో తగిలింది. కెమెరాలో అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. ఇది చెప్పాం కదా, ఇది ఎలివేషన్. ఈ వీల్ రొటేట్ అవుద్ది. ముందు మనం 7లో పెట్టాం. ఈ వీల్ని ఇప్పుడు టైట్ చేసాం అనుకోండి, ఇది కింద దిగుతుంది. సో అయితే ఐరన్ సైడ్ అంటుంది. ఈ ఐరన్ సైడ్ ఇలా కిందకి పైకి దిగుతుంది. టైట్ చేస్తే రైట్ సైడ్కి, అంటే ఇప్పుడు 6 అలా చేసామనుకోండి, ఇది ఇలా కిందకి దిగుతుంది. మనం 7లో ఉంది కదా ప్రీవియస్గా, దీన్ని ప్రెస్ చేసి అప్పుడు దీన్ని తిప్పాలి. 6లో పెట్టాను, డైరెక్ట్ 5లో పెడతాం. 5లో పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షం మాత్రం లైట్గా తగ్గింది, అయినా పడుతూనే ఉందండి. పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ వచ్చి ఇక్కడ తగిలింది. ఇప్పుడు ఇక్కడ తగిలింది ఇందాక, ఇప్పుడు ఎక్కడ తగిలింది, కొంచెం పైకి వెళ్ళింది.
యాక్చువల్గా టార్గెట్స్ నా దగ్గర ఉన్నాయి, స్టిక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. చూద్దాం, తడిచినప్పుడు పర్లేదు, స్టిక్ చేసి ఒకసారి చూద్దాం. ఓకేనా, స్టిక్ చేసాక ఒకసారి వీడియో మళ్ళీ పాస్ట్ చేస్తానండి. అదిగోండి ఈసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇంపాక్ట్ ఎక్కడ వదిలిందో. ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్. అందులో నేను ఆ ఫోన్ మౌంట్ మర్చిపోయాను, మొబైల్ మౌంట్ ఇంకా ఇబ్బంది అయిపోయింది. ఓకే, టార్గెట్ చూసారు కదా, ఇంపాక్ట్ ఇక్కడ తగిలింది. 1/2 ఇంచ్. ఇట్స్ ఏ బుల్స్ అయ్యి చెప్పాలంటే చాలా ఇంచుమించు యాక్యురేట్ చాలా యాక్యురేట్గానే ఉంది. విండేజ్ అంత త్వరగా మార్చాల్సిన పని లేదు, అన్లెస్ అంటిల్ మీరు ఎక్కువ గాలి ఉన్న ప్లేస్కి వెళ్తే తప్ప. ఇప్పుడు మనం స్కోప్ ఫిక్స్ చేద్దాం. ఇక్కడ ఈ రైలింగ్ ఉంది సరే, 9mm డౌట్ రైలింగ్ ఇది. దీనికి నేను స్టాపర్ పిన్ కోసం హోల్ వేసాను. చెప్పాం కదా, స్కోప్కి ఈ స్ప్రింగర్స్కి స్కోప్ పెట్టడం అనేది పెద్ద మంచి ఐడియా కాదు. బట్ స్టిల్ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఏమొద్దు. రీకాయిల్ ఎక్కువ వల్ల స్కోప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఐరన్ సైడ్స్తో ఓకే, బట్ స్కోప్ పెట్టడం మంచి ఐడియా కాదు. కాకపోతే వీడియో కోసం నేను ఒకసారి స్కోప్ పెట్టి దాన్ని 0 చేయడం ట్రై చేస్తాను ఒకసారి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, స్కోప్ ఫిక్స్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా ముందు ఈ మౌంట్స్ ఉంటాయి కదా, మౌంట్స్ బాటమ్ పార్ట్స్ ఇవి రెండు, ఈ రెండు బాటమ్ పార్ట్స్ని ఫస్ట్ ఫిక్స్ చేసేసుకొని నెక్స్ట్ స్కోప్ అనేది స్కోప్ని దాని మీద ఫిక్స్ చేసి ఇలాగా ఫిక్స్ చేసి నెక్స్ట్ వచ్చి మీకు ఈ టాప్ మౌంట్స్లో ఈ టాప్ పార్ట్స్ ఇవి రెండు పైన క్లోజ్ అవుతాయి, ఈ రెండు ఫిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాని ముందు స్కోప్ని ఓపెన్ టాప్ మౌంట్స్ కూడా పెట్టేసి తర్వాత స్కోప్ అంతా దీన్ని బిగిందామని ట్రై చేయకూడదు ఇప్పుడు. ఎందుకంటే ఇన్ కేసు పడిపోయింది అనుకోండి, ఇది ఫిక్స్ చేయడం అనేది ఆ రైలింగ్ని చూసారా, రైలింగ్ని ఫిక్స్ చేయాలి 11mm రైలింగ్ మీద. ఈ రెండు ఫిక్స్ చేయాలి, చాలా కష్టం. అంటే మీరు తడబడిన స్కోప్ కింద పడిపోతుంది, స్కోప్ కింద పడిందంటే డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ బాటమ్ ఫిక్స్ చేసుకొని నెక్స్ట్ టాప్ పెట్టేసి మీరు స్క్రూ వేసుకోవచ్చు. ఇలా స్టాండ్ ఉందనుకోండి, స్టాండ్ పెట్టుకోండి, లేదంటే స్కోప్ మీరు ఏదైనా కింద పెట్టుకుంటే ఇంకా సేఫ్. అంటే కింద బాగాలేదు, కొంచెం మందుకు వెళ్ళిపోయారు కింద, సో బాగాలేదని చెప్పి నేను స్టాండ్ మీద పెడుతున్నాను. నా స్టాండ్ సెక్యూర్గానే ఉంది, పర్లేదు, నో ప్రాబ్లం. నాకు కింద మౌంట్కి 4 వస్తాయి బోల్ట్లు, పైన 8 వస్తాయి. డిస్టెన్స్ తక్కువ, కొంచెం పెంచాలి డిస్టెన్స్, వెనక్కి పెడితే బెటర్. ఓకే, మనం బుష్నెల్ 39X40 యూస్ చేస్తున్నాం, ఈజీ డస్క్ అండ్ డౌన్. ప్రీవియస్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నాం కదా మనం, ప్రీవియస్ టార్గెట్ ఇది ఐరన్ సైడ్స్కి చిన్నది. ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ చూసారా, కొంచెం డిస్టెన్స్లో ఉంది చూసారా, ఆ బ్యాక్ సైడ్ కవర్ మీద పెట్టి చూసారా, అది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, ఒక 4 మీటర్స్ ఉంటుంది, 3 to 4 మీటర్స్ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్. సో మనం స్కోప్ పెట్టాం కాబట్టి ఇప్పుడు 3 to 4 మీటర్స్ అంటే మొత్తం ఒక 10+ మీటర్స్ ఉంటుంది, 10 to 15 మీటర్స్ మధ్యలో ఉంటుంది డిస్టెన్స్. ఇదిగోండి, నేను రెడ్ కలర్ లైట్ ఆన్ చేశాను, స్కోప్లో ఈసారి రెడ్ అలా కనిపిస్తుంది మీకు. ఇంటెన్సిటీ పెంచుతాను రెడ్ ఫస్ట్. స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది చూసారా, మీకు క్లియర్గా కనిపించాలంటే ఇదిగోండి చూసారా. స్టెప్ 4, స్టెప్ 5 హైలైట్ ఇది మొత్తం. మనం గ్రీన్కి వెళ్దాం. స్టెప్ 1 గ్రీన్, 2, 3, 4, 5. లో లైటింగ్ కండిషన్స్లో మనం మార్నింగ్స్ అప్పుడు మనం గ్రీన్ యూస్ చేస్తారు యూజువల్గా, అండ్ ఈవినింగ్స్ వచ్చినప్పటికి మనం రెడ్ యూస్ చేసుకోవచ్చు. ఐ థింక్ వర్షంలో ఎయిర్ రైఫిల్ షూటింగ్ వీడియో చేసింది నేనే ఫస్ట్ యూట్యూబ్లో, చూసుకోండి. ఇది మనకి ఎక్కడ ఉందని చెప్పాం, సర్కిల్ 8లో, అంటే 2 inches ఫ్రమ్ సెంటర్. ఇది మన బుల్సై టార్గెట్ వచ్చి ఇక్కడ తగిలింది. మనం ఈ డిస్టెన్స్ చూడకూడదు, ఇప్పుడు డయాగ్నల్ డిస్టెన్స్ చూడకూడదు, ఇప్పుడు హారిజంటల్ వెర్టికల్ చూడాలి. ఈ హారిజంటల్ డిస్టెన్స్ వచ్చి 2 inch ఉంది, ఇది వచ్చి 2 inch ఉంది. హారిజంటల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే
మనకి విండేజ్ అంటే స్కోప్లో ఇది హారిజంటల్ డిస్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇది వెర్టికల్ డిస్టెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా, ఇది ఎలివేషన్ అప్ డౌన్. పైన తగిలింది కాబట్టి ఎలివేషన్ కొంచెం డౌన్ చేయాలి, 2 ఇంచ్ డౌన్ అవ్వాలి. 2 ఇంచ్ రైట్ సైడ్కి వచ్చింది కాబట్టి ఒక 2 ఇంచ్ లెఫ్ట్ చేద్దాం. ఈ క్యాప్స్ ఓపెన్ చేసి పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం జీరో చేస్తున్నప్పుడు దీన్ని మాటికి అడ్జస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఈ క్యాప్స్ ఉన్నాయనుకోండి పని అవ్వదు. మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే 1 క్లిక్ 100 yards హాఫ్ ఇంచ్ పైకి వెళ్తుంది. ఓకేనా, పైకి కాదు మనకు కావాల్సింది, ఆల్రెడీ పైన తగిలింది, మనకి కిందకి కావాలి. 1 క్లిక్ అంటే 100 దగ్గర హాఫ్ ఇంచ్ మనం దగ్గర 15 ఉంది కాబట్టి 1 క్లిక్ రైట్ చేసాం. ఇదే మెయిన్, ఈ విండేజ్ అడ్జస్ట్ చేసుకోవడం, ఎలివేషన్ అడ్జస్ట్ చేసుకోవడమే స్కోప్స్లో మెయిన్. ఆ క్రాస్ వైర్ నుంచి చూసి షూట్ చేయమంటే ఎవరైనా షూట్ చేస్తారు ఫ్రెండ్స్. ఆ పబ్జీలో ఆడే పిల్లడు కూడా షూట్ చేస్తాడు. ఇవి అడ్జస్ట్ చేసుకోవడం కష్టం. ఇదిగోండి, ఈ రైట్ సైడ్కి తిప్పితే వెళ్ళాలని చూసారా, లెఫ్ట్ తిరుగుద్ది అంటే పైకి తిప్పితే మనకు కావాల్సింది లెఫ్టే. ఇది కూడా సేమ్, 1 క్లిక్ ఈక్వల్ టు 100 yards దగ్గర హాఫ్ ఇంచ్ 1 క్లిక్. అది ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు రైఫిల్ పర్ఫార్మెన్స్ చూశారు కదా. యాక్చువల్గా ఇది నెక్స్ట్ రోజు షూట్ చేస్తున్నాను ఈ పార్ట్ మాత్రం, ఎందుకంటే నేను వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఆర్మర్ 375 మ్యాగ్నమ్ తీసుకోవాలనుకుంటే ఎవరికైతే కొంచెం పవర్ ఎక్కువ కావాలో వాళ్ళు మాత్రం నేను తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మీరు యాక్యురసీ కావాలనుకుంటే మాత్రం ఇది అంత పర్ఫామ్ చేయలేకపోవచ్చు. మోర్ దెన్ 30 yards తర్వాత నుంచి యాక్యురసీ అనేది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఇంకోటి ఏంటంటే, ఇది చాలా పవర్ఫుల్ స్ప్రింగర్ రైఫిల్. ఇది వన్ ఆఫ్ ద టాప్ పవర్ఫుల్ స్ప్రింగర్ రైఫిల్ అని చెప్పుకోవచ్చు. సో రీకాల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో మీరు స్కోప్స్ పెట్టినప్పుడు కొంచెం మీరు ఒక 10 shots ట్రై చేసిన తర్వాత ఆబ్వియస్లీ స్కోప్ అనేది కొంచెం లూజ్ అవుద్ది, మీరు మళ్ళీ టైట్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రైఫిల్ కొనాలనుకుంటే మాత్రం స్కోప్ లేకుండా ఐరన్ సైట్స్తో ప్రాక్టీస్ చేసుకునేలాగైతే రైఫిల్ తీసుకోవచ్చు. బట్ ఓవరాల్గా ఈ ప్రైస్కి ఆ రైఫిల్ పవర్ జనరేట్ చేసిన పవర్ బట్టి అది మంచి రైఫిల్ అని చెప్పుకోవచ్చు. బట్ మీకు యాక్యురసీ కావాలంటే మాత్రం మీరు
స్ప్రింగర్ కాకుండా నైట్రోపెస్టిన్ కానీ పీసీబీకి కానీ వెళ్ళడం మంచిది. నా నెక్స్ట్ వీడియోలో పీసీపీ రైఫిల్ పర్చేస్ చేస్తాను, దాన్ని రివ్యూ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.